ఆహ్, ఉద్యమం అంటే ఆవేశం ఉంటది, ఆగ్రహం ఉంటది, ఆలోచించి చేసే పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉద్యమం అంటే తినడం, తిరగడం, రీల్స్ చేసుకోవడం, డాన్సులు చేసుకోవడం. దాన్నే ఉద్యమాన్ని ప్రొజెక్ట్ చేసిన మన మీడియా సాక్షిగా, మన దేశంలోని ఒక సెక్షన్ ఆఫ్ ఏదైతే చచ్చిపోతున్న కమ్యూనిజాన్ని తిరిగి తీసుకురావడం కోసం ఆ భావజాలికులందరూ ఈ తిని కూర్చునేదాన్నే ఉద్యమం అని చెప్పి ప్రపంచానికి చెప్పినటువంటి సాక్షిగా, అసాంఘిక శక్తులెళ్ళి పోలీసుల మీద దాడి చేయడాన్నే ఉద్యమం అని చెప్పి మనల్ని అందరినీ నమ్మమని చెప్తున్నటువంటి సాక్షిగా, అరాచకవాదుల్ని విద్యార్థులని మనల్ని అందరినీ నమ్మమని చెప్తున్నటువంటి సాక్షిగా, వీళ్ళందరూ అతి పెద్దదైనటువంటిది దాచేస్తోంది, అడగద్దంటోంది, మాట్లాడద్దంటోంది ఖర్చు. ఎవడు పెట్టుకున్నాడు? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమం చేసినంటే కమ్యూనిస్ట్ ఆఫీస్ నుంచి డబ్బులు పెట్టుకుంటారు. వాళ్ళు మేము కలెక్ట్ చేసుకున్నాం మా ఇష్టం అని చెప్పొచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ అట్లాగ లేదే. దానికి డబ్బులు పోని ఇదిగో మేము ఒక అకౌంట్ పెట్టాం, ఆ అకౌంట్లోకి ప్రపంచవ్యాప్తంగా జనాలందరూ డబ్బులు వేశారు, దాంతో మేము ఈ కొన్నాం అని చెప్పానండి. లేదు. జునైద్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు పిలిస్తే అయ్యయ్యో అని కంటతడి పెట్టుకుంటాడు. అలాగే సౌరవ్ దాస్ నిన్న ఏదైతే గత 30 రోజుల నుంచి రోజు గొప్పగా ప్రొజెక్ట్ చేసినటువంటి ప్రీతి అనే ఇండియా టుడే జర్నలిస్టే ఆన్లైన్లోనే సౌరవ్ దాస్ని అడిగితే రూ. 100 50 అట్లాంటి డబ్బులతో మేము చేసామని చెప్పాడు. అంత అమాయకంగా చెప్పొద్దు నాకు. అది లక్షల్లో అయిపోయినాయి, కోట్లల్లో ఖర్చు అయింది, అంతెవరిచ్చారు అంటే నోరు మెదపడు. సౌరవ్ దాస్ నోరు మెదపడు, జునైద్ నోరు మెదపడు, అభిజిత్ దుప్కే నోరు మెదపడు. ఎవడో డబ్బులు ఇవ్వకుండా పొద్దు నుంచి రాత్రి దాకా అర్ధరాత్రులతో సహా తింటం తాగడం ఎట్టా సాధ్యమైంది? అది కూడా హైలీ కాస్ట్లీ. ఒక పిజ్జా అంటే 400-500 ఉంటుంది. అలాగ వేల పిజ్జాలు అక్కడికి వచ్చినాయి, వేల కూల్ డ్రింక్స్ అక్కడికి వచ్చినాయి. ఎవరిచ్చారు? పోనీ అక్కడ ఏ హుండీనో పెట్టాం, ఆ హుండీలో జనం డబ్బులు వేశారు దాంతో అంటే అసలు అట్టడిదేమీ లేదు. పోనీ లెక్క చెప్పమంటే చెప్పరు. అదేమంటే యువతరం వాళ్ళకి చేస్తే తప్పేంటి అని మాట్లాడతారు. ఇది దేశద్రోహాన్ని సమర్థించడం.